అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో మరి ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో జరుగుతాయా లేదా అనే ఒక సందిగ్ధంలో అయితే తెలంగాణ ప్రజానికం అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఎందుకు అంటే అక్టోబర్ 9న ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పి ఉంది. మరి అటు అక్టోబర్ 8వ తారీఖున హైకోర్టులో అయితే ఒక కీలక బిల్ అయితే పెండింగ్లో ఉంది. అది ఆ విచారణ అయితే జరుగుతుంది. ఆ రోజు అయితే తీర్పు రాబోతుంది. అక్టోబర్ 8న తీర్పు అయితే రాబోతుంది. మరి ఆ తీర్పు ఏ విధంగా వస్తుంది, అసలు ఎలక్షన్స్ జరుగుతాయా లేదా, రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే వాటి ఏమైనా మార్పు ఉంటుందా లేదా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మనకు సుప్రీంకోర్టులో కూడా ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ దాని గురించి అక్కడ కూడా మరి కేసు అయితే వేయడం జరిగింది. అక్కడ ఈ రోజు అయితే మరి అది విచారణ జరపనున్నారు. ఈ రోజు అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. అసలు తీర్పు ఎట్లా వస్తుంది ఏంటి, ఒకవేళ తీర్పు ఎలక్షన్స్కు అనుకూలంగా వస్తే కనుక అరుగుతుంది, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి, మరి ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు. సో ప్రభుత్వం తరపు నుంచి వాదించడానికి లాయర్లతో మాట్లాడి సో అక్కడ ప్రభుత్వం తరపు నుంచి అనుకూలంగా 42% అనుకూలంగా మాట్లాడడానికి అయితే అక్కడ ఢిల్లీకి వెళ్ళున్నారు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు. ప్రస్తుతం అయితే ఈ రోజైతే మరి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే చూద్దాం ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో. సో ఇక టెన్షన్ సుప్రీం తీర్పుపై ఉత్కంఠ. ఇవాళే వంగా గోపాల్ రెడ్డి పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ. 42% బీసీ రిజర్వేషన్లపై రానున్న స్పష్టత. సో ఈ రోజైతే రిజర్వేషన్ల సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో ఈ రోజైతే విచారణ జరగనుంది. మరి ఏం జరగనుంది అనేది అయితే ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక హస్తినాకు నిన్ననే 3 మంత్రుల ప్రయాణం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సింఘ్వి దవే సుప్రీం ఏం చెబుతుందో అనే దానిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సవాల్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చా లేదా అనేది ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చనుంది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టులో ఏ రకమైన తీర్పిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. సుప్రీంలో బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. సుప్రీంకోర్టు నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చూడాలని 3 మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరికి బాధ్యతలు అప్పగించారు. ఆదివారం సాయంత్రమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తినాకు బయలుదేరారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలను వినిపించేందుకు సీఆర్ న్యాయవాదులను అయితే అక్కడ అన్ని ప్రభుత్వం తరపున వినిపించడానికి అయితే అక్కడ మొత్తం కూడా రెడీ చేశారని చెప్పొచ్చు. సో దానికి కంటిన్యూషన్ వార్త అయితే చూద్దాం. ఇక రంగంలోకి దింపారు వంగా గోపాల్ రెడ్డి వేసిన ఆ కేసు. అభిషేక్, మను, సంఘ్వి, దుష్వంత్ దవే రాష్ట్ర సర్కార్ తరపున వాదనలు వినిపించనున్నారు. ఇందుకోసం ఆదివారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరితో సుదీర్ఘంగా మాట్లాడినట్టు సమాచారం. కేసులో మెరిట్స్, డిమెరిట్స్కు సంబంధించిన పూర్తి అంశాలు వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగానే వీరి మధ్య కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు 42% పెరగడం వల్ల, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 42% పెరగడం వల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వచ్చిన నష్టమేం లేదని అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్ వల్ల బలహీన వర్గాలకు చేయిత ఉంటుందని, తద్వారా బలహీన వర్గాల స్వావలంబనకు మరింత సహకారం దొరుకుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న హక్కు మాదిరి బీసీలకు కూడా హక్కు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు, ఈ దిశగానే కోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సీనియర్ కౌన్సిల్కు సూచించారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపైన స్థానిక ఎన్నికలు జరగనున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది. ఒకవేళ వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ను కనుక యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగా కాకుండా సర్వోన్నత న్యాయస్థానం 42% ఓకే అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ నెల 8న హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి కేసును పెద్ద ప్రయారిటీ ఉండే ఛాన్సెస్ మాత్రం లేవనే చెప్పొచ్చు. సో ఇదనమాట. మరి ఏదైతే మరి సుప్రీంకోర్టులో మరి వంగా సుప్రీంకోర్టులో మరి ఏదైతే మరి 42% రిజర్వేషన్కి సంబంధించి ఈ రోజైతే విచారణ జరగనుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మంత్రులను అయితే 3 అక్కడికి పంపించి మరి ప్రభుత్వం తరపున 42% రిజర్వేషన్ కోసం అనుకూలంగా మాట్లాడాలని చెప్పేసి, అంటే కేసులు దాన్ని అనుకూలంగా తీర్పు వచ్చేలా ఉండాలని చెప్పేసి కూడా మరి అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ఈ రోజు ఏం జరుగుతుందనేదే ఒక ఉత్కంఠ అయితే తెలంగాణ ప్రజల్లో నెలకొంది. ఒకవేళ కనుక మరి అక్కడ ఈ తీర్పులో మరి 42% రిజర్వేషన్కు వ్యతిరేకంగా
తీర్పు వస్తే కనుక మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోతాయి. ఒకవేళ అక్కడ కనుక అనుకూలంగా వస్తే మరి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దాని ప్రకారం అయితే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మనకు రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తున్నారు. సో మొత్తానికైతే మరి 42% రిజర్వేషన్ అనేది ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో ఉంది. మరి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే కనుక మరి ఇక్కడ హైకోర్టులో ఏదైతే మరి 8 తారీఖు నాడు రిజర్వేషన్ ఏదైతే విచారణ ఉందో మరి దానికి పెద్ద ప్రయారిటీ లేదని కూడా చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఖచ్చితంగా మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జరుగుతాయి. ఒకవేళ అక్కడ వ్యతిరేకంగా వస్తే మరి ఇక్కడ ఎలక్షన్స్ ఆగిపోతాయి. అదేవిధంగా రిజర్వేషన్లు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ మరికొన్ని క్షణాల్లో అయితే ఈ తీర్పు అయితే బయటికి రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండయా అనేది మరికొద్ది గంటల్లో అయితే తెలియబోతుంది. సో ఇవన్నమాట దీనికి సంబంధించిన అప్డేట్స్. సో చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్, నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.